హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్ ఛానల్కి. లాస్ట్ టైం అయితే గిండి నేషనల్ పార్క్ వెళ్ళాం, అదేమో క్లోజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. సో అందుకని ఇవాళ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ కొత్త మైక్ ఒకటి తీసుకుందాం. లాస్ట్ టైం చాలా మంది అన్నారు క్లారిటీ బాగాలేదని చెప్పి, అందుకే మైక్ ఒకటి తీసుకున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. జూ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇండియన్ నేషనల్ పార్క్. చెన్నై స్నేక్ పార్క్ 9 AM to 5:30 PM. అక్కడ టికెట్ కౌంటర్ మున్నాడియా? థ్యాంక్స్. నా టికెట్ కౌంటర్ మున్నాడి దాన్ని స్ట్రైటా? ఇదే టికెట్ కౌంటర్. టికెట్స్ అంతా ఇక్కడ వేస్తున్నారు. వెళ్ళి టికెట్ తీసుకున్నాం. அண்ணா அந்த சென்னை அந்த ஸ்னேக் பார்க்கு தனியாக எடுக்கணுமா? அங்கே தான் எடுக்கணுமா? సరే, లోపలికైతే వచ్చేసాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ యూపీఐ ఆర్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ ఒకటి ఎక్కి కూర్చుంది చూడండి. దీని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, మిగతా జ్యూస్లో లాగా మొత్తం ఫెన్స్ పెట్టలేదు. ఇక్కడ మధ్యలో ఇలాగా చిన్నదిగా గ్లాస్ ఒకటి పెట్టి గ్లాస్లో చూడండి. అక్కడ ఇంకో కొన్ని ఉన్నాయి, ఫ్లెమింగోస్ ఉన్నాయి. గరియాలని చెప్పారు కానీ అది లోపలి ఎక్కడికి వెళ్ళి పడుకుందో తెలీదు. దాని ప్లేస్లో ఇదైతే ఉంది గైస్. అదే ఏ పక్ష తెలియదు కానీ అదైతే ఉంది. ఓల్డ్ మంది పిల్లలు వస్తున్నారు. అదే సండే కాబట్టి అసలు చాలా మంది పిల్లలు వస్తున్నారు. ఫ్యామిలీస్తో పాటు వచ్చి పిల్లలతో పాటు వస్తున్నారు. బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది ఇక్కడ. దాని మీద ఉంది అది. అదిగో ఆ ఒక్క బటర్ఫ్లై కనపడింది. ఇది ఇంకో జింకపిల్ల జాతి. మరి ఆ జింకపిల్ల ఎక్కడికి వెళ్ళిందో తెలీదే.
చిన్ని తోక. సాంబార్ దిగేదంటే ఇక్కడే గుర్తుంది. చాలా క్రౌడ్ ఉంది వాళ్ళైతే. మొత్తం చిన్నపిల్లలు చాలా మంది ఎక్కువ. సండే కాబట్టి చాలా మంది ఉన్నారు ఇవాళ. తిని అరిగినట్లేదేమో, దాని నుంచి తిరుగుతూనే ఉంది అది. కెఫే గైస్, ఇదైతే చిన్నది ముయాల్ కెఫే అంట. ఇక్కడ లోపల జూ లోపలే ఉంది. వాటర్ బాటిల్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. పఫ్స్ ఉన్నాయి, పఫ్స్ పెట్టారు, పిజ్జా పెట్టారు. చాలా చిన్నది పార్క్ అయితే. ఇంత చిన్నదని ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా. 1-2 hours లో కవర్ అయితే చేసేయచ్చు. ఇక్కడైతే ఆస్ట్రిచెస్ ఉన్నాయి గైస్. ఆస్ట్రిచ్ అయిపోయింది. ఇక్కడ వచ్చి అట్లా చిన్ని తమ్ముళ్ళు అనమాట ఈ మూలు. ఇక్కడొకటి తిరుగుతుంది చూడండి. ఆ ఎండకి బయటికి రాలేక అక్కడే కూర్చున్నాయి. అక్కడ ఆ మూలలో కొన్ని, ఇక్కడ కొన్ని చిన్న చిన్న పక్షులు. వాటి పేరేదో ఉంది, మస్కోవి డక్స్ అంట. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ నియర్ వాటర్ బాడీస్. మరి ఎక్కడికి ఎందుకు పెట్టారు? I look huge like a goose with a long neck. Cocktail under maintenance. ఇప్పుడు వరకు కోతులు కనపడలేదు గైస్, అందుకని ఇలా బొమ్మలు అంటించేసినట్టున్నారు. రకరకాల కోతులన్నీ చూడొచ్చు. ప్రతి జూలో ఎక్కడైనా సరే కోతులు ఉంటాయి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే అలా కోతులు కనపడతాయి. నేను తిరుపతి జూకి వెళ్ళిన వెంటనే కోతులు. ఇక్కడ అన్నానగర్ జూ ఇంకోటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే కోతులు ఉంటాయి. ఇక్కడ కోతులు లేవు, డైరెక్ట్ స్టిక్కర్ లాంటి ఇచ్చేసారు అనమాట. అదిగోండి గైస్, కొండముచ్చి. దాని లోపల తిరుగుతుంది పాపం. ఇక్కడ ఉన్నాయి ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. పాపం అటు ఇటు అక్కడ లోపల తిరుగుతున్నాయి. అయితే వచ్చేసాం గైస్. చాలా చిన్నది, అసలు ఇంత చిన్నది అనుకోలేదు. తిప్పి కొడితే ఒక 45 minutesలో అయిపోయింది. అయితే చిన్న పిల్లల్ని తీసుకొని అయితే రావచ్చు. చిన్న పార్క్ ఒకటి ఉంది, పార్క్ దగ్గర అక్కడ ఆడించాలంటే ఆడించవచ్చు. 45 minutes, 1 hour అయితే ఓన్లీ మాన్యువల్ చూడంటే 1 hourలో మొత్తం అయిపోయింది. చిన్న పార్క్ అన్నమాట. ఇక్కడ దీని పక్కనే చెన్నై స్నేక్ పార్క్ ఉంది, దాన్ని చూడడానికి వెళ్దాం. ఇక్కడ జస్ట్ దీని పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ ఉంటే దాని పక్కనే ఒకటి ఉంది, చెన్నై స్నేక్ పార్క్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా విజిట్ చేయొచ్చు.
టైమింగ్ చూసాను, 9 AM to 5:30 PM ఉంది. చెన్నై స్నేక్ పార్క్ అది అక్కడ పార్క్ అనమాట. దాని ఎదురుగుండానే ఇక్కడ జూ కెఫే ఒకటి ఉంది. ఇట్లా స్ట్రైట్గా వస్తే స్నేక్ పార్క్. ఇదిగోండి 9 AM to 5:30, ట్యూస్డే హాలిడే. ఎంట్రీ వచ్చేసి సరే వీడియో పాస్ చేసి చూసుకోండి. మొబైల్ కెమెరాకి కూడా కట్టాలి ఇక్కడ 20 రూపీస్ అనమాట. ఇంకా అదర్స్ 12 years 30 రూపీస్. మొబైల్ కెమెరాకి కూడా ఒక టికెట్ తీసుకుంటాం. ఒక అడల్ట్ కా 1 అడల్ట్. పైథాన్స్ గైస్ ఒక్కడ కనపడట్లేదు గైస్ పైథాన్. ఇవి అయితే బాగున్నాయి, ఇగ్వానా బేబీస్ అవి అయితే బాగున్నాయి గైస్, ముద్దు ఉన్నాయి. దాని సైజులో ఉంది గైస్ ఆ పాండ్ కూడా. చూడండి ఎలా ఉందో, పులుపు పలుపు లేకుండా పడుకుంది గైస్. దీని పేరు వచ్చేసి సాల్ట్ వాటర్ క్రొకోడైల్. ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్, గరియాల్స్ అంటవి. నార్మల్ క్రొకోడైల్ ముక్కులాగా ఇట్లా పెద్ద మూతి ఉంటుంది, సన్న మూతి ఉంటుంది. మీరు గమనిస్తే చూడండి అక్కడ ఎలా ఉందో దాని మూతి, సన్న మూతి ఉంటుంది. టీత్ చాలా షార్ప్గా ఉంటాయి. ఘరియాల్ క్రొకోడైల్స్ అంటారు ఇట్లనే. చూడండి అది ముక్కు చూసారా, ఎలా ఉందో. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells. అక్కడ రెండు నీకు వేడిగా అనిపించట్లేదా? ఆటేసుకుని పడుతున్నా. లోపల మ్యూజియం కూడా ఉంది గైస్, వెళ్దాం మ్యూజియంలోకి. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Warm under my bare feet, crowds moving like a heartbeat, skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి జమ్మిపోతుంది. ఎంత పొడవు ఉందో చూసారు అది. ఎక్కడ రెండు ఉన్నాయి. చూపులతో గుచ్చి చంపకే. ఇంకోటి పైకి వచ్చింది.
చైతన్య ఏ సాంగ్ ఎలా ఉంటుంది ఏఆర్ షోకి అయితే వెళ్తున్నాం గైస్. మైక్ అయితే రికార్డింగ్లో ఉంది. చూడండి గైస్ ఎలా ఉందో. అయిపోయింది గైస్. గిండి పార్క్ తిరిగేసాం, చెన్నై స్నేక్ పార్క్ కూడా తిరిగేసాం. 2 అయిపోయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త మైక్ వాడాం కదా, దాని గురించి కూడా కొంచెం కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. పీస్.